వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే 1-2 సార్లు పట్టుబడితే తక్కువ శిక్షలు వేస్తారు. భారీగా జరిమానా విధిస్తూ ఉంటారు. కానీ తెలంగాణలోని తాండూరులో ఓ జడ్జి 4 మందుబాబులకు వెరైటీ శిక్ష వేశారు. ఆ శిక్ష ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఏంటా వెరైటీ తీర్పు? ఇప్పుడు చూద్దాం. తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సాయిపూర్ కు చెందిన ఉదయ్, అభిజిత్, పరిగి మండలం గోవిందాపూర్ కు చెందిన నాగేష్, జహీరాబాద్ మండలం బాద్లాపూర్ కు చెందిన రాజు వేర్వేరుగా పోలీసులకు పట్టుబడ్డారు. మద్యం అధికంగా సేవించినట్టు తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. కేసును టేకప్ చేసిన తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడిషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పునిచ్చారు. ఒక్కొక్కరు 1000 చొప్పున నలుగురు 4000 పండ్లను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందజేయాలని ఆర్డర్ వేశారు. పర్యవేక్షించాలని పోలీసులకు తెలిపాడు. దీంతో ఆ నలుగురు మందుబాబులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. సారు సూపర్ అని కొందరు అంటుంటే రోగులకు పళ్ళు పంపిణీ గ్రేట్ అంటూ మరికొందరు అంటున్నారు. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.